హాయ్ అండి. డైట్ మెయింటైన్ చేయాలి అనుకున్న, వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న మంచి రెసిపీ అండి. ఇది ఉప్మా. ఉప్మా కాదు బిర్యానీ, బిర్యానీ కాదు ఉప్మా. ఎలా పేరు పెట్టినా కూడా దీని టేస్ట్ అయితే మాత్రం చాలా బావుంటుంది. దీనికి కాంబినేషన్‌గా చేసుకునే ఈ రైతా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా చేసే రైతాకి అలవాటు పడ్డారంటే రిపీటెడ్‌గా ఇదే రెసిపీని కంటిన్యూ చేస్తారు. అంత బావుంటుంది. మరి లేట్ చేయకుండా ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా? పదండి. దీనికోసం స్టవ్ పై కడాయి పెట్టుకొని కడాయిలోని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ నేను నువ్వుల నూనె అయితే వాడుతున్నానండి. దీనికి బదులుగా కొబ్బరి నూనె అయినా వాడొచ్చు. అలాగే నువ్వుల నూనెతో పాటు ఒక స్పూన్ వరకు నెయ్యిని వేసుకుంటున్నాను. దీంట్లోని ఒక బిర్యానీ ఆకుని తుంపేసి వేసుకున్నానండి. అలాగే 7, 8 మిరియాలు, 4 లవంగాలు, 3 యాలకులు, చిన్న దాల్చిన చెక్క ముక్క, అలాగే కొద్దిగా షాజీరా గాని, జీలకర్ర గాని వేసుకోండి. అలాగే కొద్ది జీడిపప్పు పలుకులు వేసుకొని ఒకసారి కలిపేసి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని నిలువుగా తరుక్కున్నది వేసుకోవాలి. వీటితో పాటు 4, 5 పచ్చిమిరపకాయలని చీలికలుగా కట్ చేసుకొని అవి కూడా వేసుకోవాలి. దీంతో పాటు 2 స్పూన్ల క్యారెట్ ముక్కల్ని, అలాగే 2 స్పూన్లు ఫ్రెష్ బఠానీ ఉంటాయి కదా, పచ్చి బఠానీ అవి వేసుకోవాలి. దీంతో పాటు హాఫ్ కప్ ఫూల్ మఖానా వేసుకుంటున్నాను. ఫూల్ మఖానా వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ ఒకసారి వేయించుకున్న తర్వాత దీంట్లోని ఒక కప్పు వరకు గోధుమ రవ్వను వేసుకుంటున్నాను. ఈ గోధుమ రవ్వ వచ్చేసి కాస్త బ్రౌన్ కలర్ లో ఉంటుందండి. దీంట్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీంట్లోనే 2, 3 రకాల రవ్వలు ఉంటాయి. బన్సరీ రవ్వ, పెద్ద గోధుమ రవ్వ అలా 2, 3 రకాలుగా ఉంటాయన్నమాట. నేను తీసుకునేది మీడియం అన్నమాట. దీంట్లోని ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. లేదు కొంచెం టేస్ట్ మీకు ఇంకా బెటర్ గా కావాలి అంటే బన్సరీ రవ్వ ఉంటుంది. దాన్నైనా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఒక స్పూన్ వరకు ఉప్పును వేసేసుకొని ఈ రవ్వ మొత్తాన్ని వేయించుకోవాలి. ఇలా వేయించుకునే ప్రాసెస్‌లోని ఒక కప్పు రవ్వ తీసుకున్నాం కదా! 3 కప్పుల వరకు నీళ్ళని మరొక పక్క మరిగించుకోవాలి. ఇలా 2, 3 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఈలోగా నీళ్లు కూడా మరుగున్నాయి కదండీ! ఆ నీళ్ళని 3 కప్పుల వరకు దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఉప్పు అనేది సరి చూసుకొని 2, 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. తర్వాత కొద్దిగా కొత్తిమీర తరుగును వేసేసి మూత పెట్టేసి మంటని పూర్తిగా తగ్గించుకొని 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఈలోగా దీంట్లోకి మంచి కాంబినేషన్‌గా రైతాని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం బౌల్‌లోని చిక్కటి పెరుగుని ఒక కప్పు వరకు తీసుకోండి. అలాగే కొద్దిగా నీళ్లు వేసి కాస్త ఉప్పును వేసి ఈ పెరుగు మొత్తాన్ని చిలుక్కోవాలి. ఈ విధంగా పెరుగు గడ్డలు లేకుండా చిలుక్కున్న తర్వాత దీంట్లోని సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని, అలాగే సన్నగా కట్ చేసుకున్న క్యారెట్‌ని, చిన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయల్ని, అలాగే దీంట్లోని సన్నగా కట్ చేసుకున్న కీరాని కూడా వేసుకోవాలి. ఈ కీర వేయడం వల్ల దీనికి అడిషనల్ టేస్ట్ అనేది వస్తుంది. చాలా బావుంటుందండి. దీంట్లో కొద్దిగా మిరియాల పొడిని వేసి కలుపుకోవాలి. అలాగే కాస్తంత కొత్తిమీర తరుగును కూడా వేసుకుంటే బావుంటుంది. పెరుగులో కొత్తిమీర ఫ్లేవర్ ఇష్టపడని వాళ్ళైతే స్కిప్ చేసేయండి. చివరిగా కాస్తంత దాల్చిన చెక్క పొడిని ఈ విధంగా స్ప్రింకిల్ చేసుకొని కొద్దిగా సన్‌ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్ ఉంటాయి కదా! వాటిని కూడా వేసుకొని ఈ విధంగా గార్నిష్ చేసుకుంటే చూడ్డానికి బావుంటుంది. టేస్ట్ అయితే ఇంక చెప్పనవసరం లేదండి. చాలా బావుంటుంది. ఇలా చేసుకునే రైతాకి అలవాటు పడిన వాళ్ళు ఇంకా ఎక్కువగా ఇదే తింటారండి. నార్మల్ రైతానైతే ఇష్టపడరు. అంత బావుంటుందన్నమాట. ఈలోగా ఉప్మా కూడా ఉడికిపోయి ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసి మూత తీసి ఉప్మా ఒక్కసారి కలిపేసుకుందాం. చూసారా? పొడి పొడిలాడుతూ ఉప్మా చక్కగా కుక్ అయిపోయింది. ఇక సర్వ్ చేసుకోవడమే ఆలస్యం. మరొకసారి మూత పెట్టేసి 2, 3 నిమిషాల పాటు అలా వదిలేద్దాం. 2, 3 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకుందాం. అంతేనండి. హెల్తీ అండ్ టేస్టీ గోధుమ రవ్వ ఉప్మా అనాలా? బిర్యానీ అనాలా? చూడ్డానికి ఉప్మాలా ఉన్నా దీంట్లో మసాలా దినుసులు వేసాం కదా! దానివల్ల బిర్యానీ ఫ్లేవర్‌తోని మైల్డ్ టేస్ట్‌తో చాలా బావుంటుంది. దీంట్లో వేసుకునే రైతా కాంబినేషన్ అదిరిపోతుందండి. డెఫినిట్‌గా మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అలాగే ఛానల్‌లో వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేస్తూ సపోర్ట్ తెలియజేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.